రెడ్డప్ప. అదే అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. రెడ్డప్ప అంటే అర్థమైపోతుంది. ముగ్గురు మాధవీలు ఉన్నాం అధ్యక్ష ఈసారి. ఓకే. లోకం మాధవి గారు, రెడ్డప్ప గారి మాధవి గారు, గుంటూరు మాధవి గారు వెస్ట్. ఓకే థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు చాలా మంది కూటమి ప్రభుత్వం వచ్చాక పేదల ఇళ్ల విషయము ఏమి ఆలోచిస్తున్నారు ప్రభుత్వం వారని చెప్పేసి పదే పదే పేదలు వస్తున్నారు ఇంటి దగ్గరికి. దాని మీద ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుందో దాని గురించి అడుగుతున్నాం అధ్యక్ష. అలాగనే గత 5 సంవత్సరాల్లో పంపిణీలో చాలా అవకతవకలు జరిగినాయి అధ్యక్ష. మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే ఇళ్ల స్థలాలు ఎవరికి ఇచ్చారో లబ్ధిదారులకు తెలియని పరిస్థితిలో లాస్ట్ 5 సంవత్సరాలు ఇళ్ల పంపిణీ జరిగింది అధ్యక్ష. చాలా మంది ఇప్పుడు ఇల్లులు కావాలని వస్తే వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్లు నొక్కితే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లులు శాంక్షన్ అయిపోయినట్టు దాంట్లో వస్తా ఉంది అధ్యక్ష. దాని పరిస్థితి ఏందని మంత్రి వారిని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగనే ఈరోజు ఇళ్ల స్థలాలు ఇచ్చి దాంట్లో బేస్మెంట్ వరకు కట్టి ఆ బేస్మెంట్ కట్టడానికి అప్పుడున్న కార్పొరేటర్లు, అప్పుడున్న వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది కొల్లుడయ్యి ఇల్లులు కట్టిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇక ఫర్దర్ బేస్మెంట్ అయిపోయినాక పైన ఇల్లు కట్టామంటే వాళ్ళకి ఆర్థిక స్థితులు సహకరించడం లేదు. దాని మీద మంత్రి వారు ఏమి ఆలోచన చేస్తారని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగనే ఒక్క సర్వే నెంబర్ లో 2-3 ఇల్లులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు మా ఇల్లు ఎవరు ఆక్యుపై చేసుకున్నారని చెప్పి వస్తున్నారు. అక్కడ చూస్తే ఆ సర్వే నెంబర్ మీద ప్రభుత్వం వారే 2-3 వ్యక్తులకి ఇల్లులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారని మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగనే జగనన్న కాలనీలని గత 5 సంవత్సరాలు కాలనీల కోసము స్థలాలు ఇచ్చారు. ఆ స్థలాలు ఎక్కడున్నాయి అని అంటే కొండల్లో, గుట్టల్లో, రాళ్లలో ఉన్నాయి అధ్యక్ష. అక్కడ నీళ్లు లేవు, రోడ్లు లేవు, తాగనీకి మంచినీళ్ళు లేవు అధ్యక్ష. దీని మీద మంత్రి గారు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. శ్రీనివాసరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో హౌసింగ్ మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. కానీ గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగనన్న కాలనీల పేరుతో జరిగిన అవకతవకలు, అక్రమాలు, కోకొల్లల అధ్యక్ష. అప్పట్లో పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయల పేదల పేర్లు చెప్పి వైసీపీ నాయకులు స్వాహా చేశారు అధ్యక్ష. దాంట్లో భాగంగానే నా నియోజకవర్గం రాయదుర్గంలో కూడా దాదాపు 6 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అధ్యక్ష. వైసీపీ గుమ్మగట్ట మండల కన్వీనరు కాంతారెడ్డి, తర్వాత నేత్రపల్లి భీమిరెడ్డి అనే 2 వ్యక్తులు ఒక దాదాపు 7-8 మంది లబ్ధిదారులతో ఈ 6 కోట్ల రూపాయలు స్వాహా చేశారు అధ్యక్ష. చాలా దయనీయం అధ్యక్ష. చిన్న రైతుల అధ్యక్ష, వాళ్ళకి 6 లక్షలు 7 లక్షలు ఇచ్చి వీళ్ళు దాదాపు 60-70 లక్షల రూపాయలు, ఒక అతని దగ్గర అయితే 1,62,00,000 వస్తే అతనికి ఇచ్చింది కేవలం 36 లక్షలు అధ్యక్ష. ఒక అతనికి 1,52,00,000 వస్తే అతనికి 50 లక్షలు మాత్రమే ఇచ్చారు అధ్యక్ష. ఇట్లా అంటే పేద రైతుల ఉసురు పోసుకొని కోట్ల రూపాయలు స్వాహా చేసిన వైసీపీ నాయకుల విషయంలో మన ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఒకటే, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కుంభకోణం పైన ప్రత్యేకంగా సిఐడి విచారణ చేస్తే ఆధారాలతో సహా ఆయా నియోజకవర్గాల్లో శాసనసభ్యులు కానీ బాధితులు కానీ ముందుకొచ్చి ఫిర్యాదులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి సిఐడి విచారణ మీ ద్వారా నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అతిపెద్ద స్కామ్ లో ఇళ్ల స్థలాలు అధ్యక్ష. ఏ వర్గాలను అయితే తేలిగ్గా మోసం చేయొచ్చో జగన్మోహన్ రెడ్డి పదే నా వర్గాలను చెప్పుకునేటువంటి పేదల పేరు మీద ఇళ్ల స్థలాలతో 30 లక్షల ఇళ్ల పట్టాలని చెప్పి 7,000 కోట్లు దోపిడీకి పాల్పడింది గత ప్రభుత్వం అధ్యక్ష. చిలకలూరుపేటలో ప్రత్యేకంగా విడుదల రజనీ మాజీ మంత్రి చిలకలూరుపేటలో ఫస్ట్ కేసు ఇళ్ల స్థలాల అవినీతిలో కేసు రిజిస్టర్ అయినటువంటి చిలకలూరుపేటలో అధ్యక్ష 3 కేసులు రిజిస్టర్ అయినాయి. పేమెంట్ కూడా బ్యాక్ చేశారు అధ్యక్ష. 1,20,00,000 ఏదైతే రైతులు కేసు పెట్టారో ఒక కేసులో 1,20,00,000 తిరిగి వారికి పిలిచి ఆ కేసు విత్డ్రా చేయించుకోవడం జరిగింది అధ్యక్ష. ఇంకా 2 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ 7,000 కోట్లు జరిగిన అవినీతి దాని మీద వాళ్ళు ఇచ్చినటువంటి నివాసానికి యోగ్యంగా ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు అధ్యక్ష. 30 లక్షల ఇళ్ల స్థలాల్లో ఎంతమంది ఇళ్లు కట్టుకున్నారు, ఎంతమంది ఇళ్లు కట్టుకోలేదు, నివాస యోగ్యం కానటువంటి భూములు పంపిణీ చేశారు. 7,000 కోట్ల అవినీతి మీద మా కాలువ శ్రీనివాసులు గారు చెప్పినట్టు సిఐడి విచారణ లేకపోతే న్యాయ విచారణ కూడా మేము మీ ద్వారా హౌస్ కమిటీ మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. తప్పకుండా చిలకలూరుపేటలో
మేము విడుదల రజనీ చేసిన అవినీతిని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. గారు అధ్యక్ష, రామకృష్ణ గారు, నాగేశ్వర గారు, గౌరవ శాసనసభ్యులందరూ చెప్పారు అధ్యక్ష. దీంట్లో గత ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయాల మూలంగా అధ్యక్ష హౌసింగ్ ప్రోగ్రాం అంతా కూడా కొంచెం అస్తవ్యస్తంగా అయిన మాట వాస్తవం అధ్యక్ష. ఇళ్ల స్థలాల ఎంపికలో కానివ్వండి, లేఅవుట్ ప్రిపరేషన్లో కానివ్వండి, లేదు ఇళ్ల స్థలాల కేటాయింపులో కానివ్వండి, ఒక రూల్స్ కానివ్వండి, లేదా టౌన్ ప్లానింగ్ యొక్క రూల్స్ని అమలు చేయడంలో కానీ ఎక్కడొక్కడ వాటిని ఫాలో కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో చేసిన మాట వాస్తవం అధ్యక్ష. వీటన్నిటి మీద కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పినట్లు వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేశారని చెప్పేసి రెవెన్యూ శాఖ వారు కూడా చెప్పారు అధ్యక్ష. ఆ రిపోర్ట్ రాగానే తప్పకుండా గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తాం అధ్యక్ష. చాలా కొత్త కొత్త విషయాలు కూడా వస్తాయి అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రం అంతా 1 సెంటు సెంటున్నర ఇస్తే కందుకూరులో 2 సెంట్లు ఇచ్చేశారు. ఇది ఎక్కడ కొత్తగా మేము కూడా కొత్తగా వింటున్నాం అధ్యక్ష. ఇది గత ప్రభుత్వం అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఒక రూల్స్ కానివ్వండి, ఒక పద్ధతి కానివ్వండి లేకోకుండా వాళ్ళు ఏ విధంగా చేశారనే దానికి ఇదో పెద్ద మచ్చుతుంది అధ్యక్ష. ఎట్లా ఇచ్చారు దీని మీద తప్పకుండా ఎంక్వైరీ చేసి బాధ్యుల మీద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం అధ్యక్ష. అదేవిధంగా గృహ నిర్మాణానికి వస్తే అధ్యక్ష, చాలా ఇల్లు కేటాయింపులో కానివ్వండి చాలా గొప్పగా చెప్పారు. పేదలందరికీ ఇల్లు అని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పి కొంతమందికి మాత్రమే, తెలుగుదేశం జనసేన అంటే ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా శాంక్షన్ అయినా ఎలిజిబిలిటీ ఉన్నా కూడా వాళ్ళందరికీ ఇల్లు రాకోకుండా చేశారు అధ్యక్ష. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి నేను మనవి చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పేసి మైకులు పగిలిపోయేటట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకునేవాళ్ళు అధ్యక్ష. కానీ ఎస్సీ ఎస్టీలకి ఆ ప్రభుత్వం చేసినంత అన్యాయం ఎవరు కూడా చేసి ఉంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే గతంలో 2014, 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ₹1,50,000 ప్రభుత్వం ఇవ్వటమే కాకుండా సొంత రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులు అధ్యక్ష. అవి కాకుండా 50,000 ఎస్సీస్కి, ఎస్టీస్కి 70,000, పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్స్కి ₹1,00,000 అదనంగా ఇచ్చి ఇల్లు కట్టించిన కార్యక్రమం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షలు 2.5 లక్షలు ఉన్న యూనిట్ కాస్ట్ని ₹1,80,000 తగ్గించి, అంటే దాదాపు 50,000 నుంచి ₹70,000 దాకా తగ్గించి లక్షలాది మంది పేదలకి అన్యాయం చేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. మరి మొట్టమొదటిలో చాలా గొప్పగా చెప్పారు, మీరన్నా కట్టుకోండి లేదా మేము